హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి తోటకూర ఫ్రై అయితే చేసుకుందామండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఎంతైనా ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి అయితే ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా అందుతుందండి. ముందుగా నేనైతే 2 కట్టల వరకు తోటకూరను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకున్నాను. ఎప్పుడైనా సరే ఆకుకూరలు కడిగిన తర్వాత మాత్రమే కోసుకోవాలండి. తరువాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కచ్చాబచ్చాగా దంచుకున్న చిన్నులపాయ రెబ్బల్ని కొంచెం దీంట్లో ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తరువాత తోటకూరను అయితే కోసుకున్నానండి సన్నగా. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని నూనె కొంచెం వేసుకోండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి. నూనె కాగిన తర్వాత కొంచెం తాలింపు గింజలను వేసుకొని అవి వేగిన తర్వాత చిన్నులపాయ రెబ్బల్ని, ఎండుమిరపకాయలని కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయిందాకా వేయించుకోండి వీటిని కూడాను. కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర ఫ్రైలో. అవి కూడా వేగిన తర్వాత పెద్దలపాయలను కూడా వేసుకుందామండి. సన్నగా కట్ చేసిన పెద్దలపాయలని కూడా. పెద్దలపాయ కూడా మగ్గిపోవాలండి. పెద్దలపాయ కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపుని, కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని అయితే ముందే ఎక్కువగా యాడ్ చేయొద్దండి. తోటకూర అంతా వేగిన తరువాత మళ్ళా చూసుకొని వేసుకోవచ్చండి. ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ తక్కువగానే పడుతుందండి ఎంతైనా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా కిందకి పైకి అయితే కలపెట్టుకోండి, కింద పోకుండా ఉంటుంది. తరువాత సిమ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామనుకోండి, తోటకూర అయితే పచ్చిదనం పోయిందాకా మగ్గిపోతుందండి ఈజీగా. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందామండి. ఇంకా కొంచెం సేపు అయితే వేగాలండి, కొంచెం పచ్చిగా ఉంది తోటకూర. మళ్ళీ మూత పెట్టేసి మరి కొంచెం సేపు అయితే మగ్గించుకుందామండి. చూసారా, చక్కగా తోటకూర అయితే మగ్గిపోయిందండి ఆయిల్లోనే. మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకుందామండి. ఇదైతే చక్కగా వేగిపోయిందండి. మరీ నల్లగా వచ్చిందాకైతే వేగించొద్దండి, టేస్ట్ పోతుంది. ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చూసైతే కారాన్ని యాడ్ చేసుకోండి, తక్కువగానే పడుతుంది. మరి ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవద్దండి, టేస్ట్గా ఉండదు. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.